ప్రేమించిన యువకుడు మోసం చేశాడంటూ ఓ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. 10 సంవత్సరాలుగా ప్రేమించిన యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని బాధితురాలు ఆరోపిస్తోంది. యువకుడి ఇంటికి వెళ్తే బయటకు పంపించేశారని, తనకు జరిగిన అన్యాయం మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని యువతి తెలిపింది. ఉదయ్ కిరణ్ అనే అతనితోని ఆయనది కూడా సొనాల గత 10 సంవత్సరాల నుంచి మేము లవ్ చేసుకుంటున్నాం. ఆయన ఇప్పుడు వేరే పెళ్ళికి సిద్ధమైండు. 2013 నుంచి మేము కలిసే ఉన్నాం. లవ్ చేసుకొని 10 ఇయర్స్ అవుతుంది. అయినా అతను ఇప్పుడు వేరే పెళ్ళికి 2025 మే 17 వరకు నాతో కలిసే ఉండి వేరే పెళ్ళికి సిద్ధమైండు. వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఇప్పుడు మే 29కి మ్యారేజ్ ఉంది తనది. అయినా నేను వెళ్ళిపోతా, నిన్నే వేసుకుంటా అని చెప్పేసి నాకు తాళి అవన్నీ కొనిచ్చి ఫోన్పే అన్ని తనే వేసి అన్నీ కొనిచ్చిన తర్వాత ఇప్పుడు నేను చేసుకోను అని చెప్పేసి నాకు రెస్పాన్స్ ఇస్తలేడు. వెళ్ళిపోతా అన్నాడు. వెళ్ళిపోక మళ్ళీ ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకుంటుండు. అందుకే నాకు న్యాయం కావాలని చెప్పేసి నేను ఇప్పుడు స్టేషన్కి వచ్చిన. నాకు న్యాయం జరగాలి. నేను అతను లేకుండా బతకలేను. ఆయన నాకు కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తలేడు అని చెప్పేసి నేను ఈరోజు వాళ్ళ ఇంటికి పోయినా. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వచ్చినావు అని చెప్పేసి బూతులు తిట్టేసి నన్ను బయటకు గెంటేసిండు. ఆయనను విలువండి, నేను మాట్లాడతా, ఇన్ని రోజులు నాతో కలిసి ఉన్నాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని అంటే, వాళ్ళకి తెలియదా, నువ్వు కూడా నీకు తెలిసిన దానివే కదా అని, మరి నువ్వేం చేసినావు అని చెప్పేసి నా మీదకే రివర్స్ అయిండు. నన్ను గెంటేసిండు, నన్ను కొట్టడానికి అయిండు. దాని తర్వాత